అత్తమ్మ సేమియాలు వేసిన దారి సమీరా దా పోతుందా మామేడు అత్తమ్మ మామయ్య ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు. మరి బావేడి బంగ్లా మీద ఉన్నాడు వచ్చి. దారి మీకైతే పోతుంది దారి కూర్చో రస్మిత కూర్చో. ఏంటి అత్తమ్మ చెప్పు. రస్మితకు అక్కడ ఆల్రెడీ గుడికాన్ని బాబా టెంపుల్కి పోయినాం కదా, అక్కడనే హ్యాపీ బర్త్డే చెప్పినాము. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే రస్మిత. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రస్మిత. థ్యాంక్ యూ అత్తమ్మ. గుడికాడ హ్యాపీ బర్త్డే అక్క. ఇవాళ నీ పుట్టినరోజు కదా, నీకు ఏమేం కోరికలు ఉన్నాయో, ఏమేం కావాలనో, ఏమేం చేసి పెట్టాలనో, నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు. ఇవాళ నేను కాదనకుండా చేసి పెడతా నీకు. అక్క ఇది మంచి ఛాన్సే, నీకు ఇష్టమైన కోరికలు కోరుకో, అత్తమ్మ తీరుతుంది. సరేనా అత్తమ్మ ఆ మాట అన్నావు కదా, నాకు కడుపు నిన్నట్టు అనిపించింది అత్తమ్మ. ఇప్పుడు నా కోరికలన్నీ మా బావని అడుగుతా. బావని అడుగుతావా? తీరుతాడా నీ కోరికలు? తీరుతాడు, ఎందుకు తీరుడు? సరే దా దా సదన్ లేట్ అవుతుందా. అమ్మ పాయసం ఏ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బావ. వెల్కమ్ టు ఇండియా, వెల్కమ్ టు ఇండియా. సరే బావ కూర్చో, ఆడ పాయసం పోతా. కూర్చో ఆడ. పోయి పోయి అందరు పోయి. ఏంటి అమ్మ నానేడు అనుకుండా పాయసం తాగమ్మా. చిట్టి ఫస్ట్ నిన్ను ఆశీర్వదించినాక పాయసం తాగుతాం అక్కడ పెట్టు. అది తాగినా కూడా మనం ఆశ్రద్ధ చేయచ్చు. అట్లా ఉంటుంది. రండి. గనా నువ్వు కూడా రా. పుట్టినరోజులు నిండు నూరేళ్ళు పిల్ల పాపంతో సుమంగళ జరుపుకుంటారు. 150 సంవత్సరాలు అద్దురా నువ్వు. 150 సంవత్సరాలు అద్దు. రాయం బాబు రాయం బాబు నువ్వే ఏ అద్దు బావా. మీ ఇద్దరు వేసిరిగా బొట్టు పెట్టి అక్షంతలే కాలు కూడా అద్దుతాయి. ఏమో అద్దుతాయి కాలు కూడా అబ్బ మొక్కుతా బావా ప్లీజ్. కాలు మొక్కుంటారు. రామ్ చరణ్ రస్మిత తోలుకపోయి వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదం కూడా తీసుకొని తోలుకొని రా. అయ్యో అత్తమ్మ మీ ఆశీర్వాదం తీసుకున్నా కదా, మా అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకున్నట్టే. ఇప్పుడు పోతే మళ్ళీ పోసమ్మ పండుగ నన్ను మళ్ళీ తోలంపోవు. అందుకే మా అమ్మ అందుకే మీ దగ్గర తీసుకుంటా. మరి ఓం నమ శివాయ. చల్లగుండు బిడ్డ. హ్యాపీ బర్త్డే టు యూ రస్మిత. హ్యాపీ బర్త్డే. ఎప్పుడు తీపి కబుర్లతోటి ఉండురు రస్మిత, రాయన్ బాబు మీరందరు. సరేనా? ఎట్లుంది? తీయగుందా కమ్మగుందా? తీయ ఉంది కమ్మ ఉంది. ఏంటిది? స్వీట్. ముద్దు కాదా? ముద్దు కూడా మంచిగా అత్తమ్మా. స్వీట్ గురించి చెప్తున్నావా, ముద్దు గురించి చెప్తలేవా? తినబెట్టు నాన్న, స్వీట్ తినబెట్టవా? హ్యాపీ బర్త్డే. తిను కేక్. అట్లా కొడితే లోపలికి పోయారా పాపం. అదే దీపికా బ్రాండ్ నువ్వు అన్నావు కదా, బాగా తీయగా ఉంటది. గది అమ్మ నాన్నకు అమ్మకు
తర్వాత నాకు తర్వాత చేస్ సమీర్ ఏది మాకు తర్వాత ఇద్దు కానీ అది తినండి పెద్దోళ్ళు తినండి మంచిదా బావ భయ నువ్వు కూడా తాగు తీసుకుంటావు ఆకలి అయితే పొద్దున్న నుంచి పూజ మీద ఉన్నావు కాబట్టి తీసుకుని మంజు వాళ్ళు నువ్వు వేసినా చేసిందా నేను నీ బర్త్డే కదా ఇది ఒక్కరోజే నీకేం కావాలో కోరుకో బెస్ట్ అవకాశం బంపర్ ఆఫర్ మళ్ళీ రాదు ఆ, ఇట్లా చెప్తుందా అడిగి మళ్ళీ గడ్డనికేను చెంచే చెప్పు బావ నా గిఫ్ట్ వద్దు కేక్ వద్దు ఏది వద్దు ఎందుకు? నేను అడిగింది చేసి పెట్టుగా అంతే ఏడి అయ్యో నాకు జిమ్మల ఫ్రై తిన బుద్ధి అవుతుంది నాకు జిమ్మల ఫ్రై తిన బుద్ధి అవుతుంది జిమ్మల ఫ్రై అది తీసుకొచ్చి నాకు చేసి పెట్టి మంచి బంపర్ ఆఫర్ ఇచ్చిన మంచి చీరను బంగారం ఏదేదో నాకు కోరుకుంటా అవి ఇవ్వద్దు ఏమద్దా ఏమద్దు నువ్వు ప్రేమ కొద్ది ఒక జిమ్మలు తీసుకొచ్చి ఫ్రై చేసి పెట్టు నాకు అంతే నా బట్ట రోజు ఇదే కోరిక ఎక్కడన్నా ఉన్నది కోరిక. కాదమ్మా నీకు పెద్ద పెద్ద కోరుకుంటున్నావు మంచి బంపర్ ఆఫర్ ఇచ్చిన తెలుసా నీ ఇష్టం కోరుకోవాలన్నా మంచి ఛాన్స్ బంగారం చైన్ కావాలా కమ్ములు కావాలా రింగ్ కావాలా నీకు ఏమక్క తిండి ఇవ్వు, అబ్బా నాకు జిమ్మల ఫ్రై అంటే బాగా ఇష్టం అప్పట్లో మా బావ మంచిగా చేసి పెట్టిండు ఆ టేస్ట్ నాకు ఇప్పుడు కావాలి అందుకే మా బావని ప్రేమతోటి అంటే ఏమంటున్నా 2 సంవత్సరాల కింద టేస్ట్ ఇప్పుడు చేసి పెట్టాలి మధ్యలో 2 ఏళ్ల నుంచి మధ్యలో ఎందుకు అడగలేవు అంటే మధ్య నాతో సరిగ్గా మాట్లాడిందా మా బావ అంటే ఇప్పుడు మాట్లాడుతుండని అని చేసి పెట్టమంటున్నావా నా బర్త్డే కాబట్టి నా కోరిక ఖచ్చితంగా నెరవేర్చాడు అత్త మా బావ సరే చిన్న కోరికనే కాదు ఆ, ఈజీగా నెరవేరుతుంది నాకు పెద్ద పెద్ద అయితే నాకు మంచిగా చిన్న చిన్న నాకు నచ్చాయి సరే మరి ఇప్పుడు సరే చాలా నీకోసం పెద్దది కోరాలా కోరు పెద్ద సాయంకాలం టైంలో ఇప్పుడు చేపలు ఎక్కడ దొరుకుతారా తీసుకొస్తా ఎట్లా తీసుకొస్తా ఇది అడిగింది కదా పక్క తీసుకొస్తా సరేనా తీసుకొస్తా ఒకవేళ దొరకకపోతే నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే అయ్యో ఇగో తెచ్చినావా తీసుకొచ్చిన మస్తు లెంకినా తెలుసా అవునా అవే నన్ను అనుకున్నాయి ఇవి వాళ్ళు ఇద్దరు తెచ్చింది చెరువు కట్టకు సరే బావా మరి నువ్వే అడిగి చేసి అరే పెట్టాలి కడుగున్నాడు అబ్బు నాకేం వద్దు నువ్వే ఇయ్యు. నువ్వే కడిగి చేసి బయట పెట్టాలి కడుగుతుంది అన్న అడగడు అడుగుతుంది సరే అయితే అది లేకలేక అడిగిన కోరిక మరి ఏం చేద్దాం తప్పదు కదా చెయ్యాలి జిమ్మల కడుగు కూడా కోరిక నవాదని అవును ఇక బాగా ఒప్పు పెట్టు కింద పెట్టు ఇప్పుడు అడుగుతా నీళ్ళు వస్తా కడుగుతావా మరి ఏ ఉన్నాయి పైపు ఉంది పో. ఆ. ఆగో. చాలు డబ్బాడ పుల్ల ఉండవు గలే కదా మంచిగా మంచిగా ఇప్పుడు ఏమైనా బాగా పోయి పోయి చాలా ఓయ్ హ్యాపీ బర్త్డే బాగా కలుపుతున్నావు జిమ్మర్ కలుపుటకనా కలుపుటకనా ఏమైంది ఆగు చేస్తున్నా గోంబగబ్బుకే గోంబగబ్బుకే ఓం భగభుగే భగిని భాగోదరి భగవా కారపొడి అయిపోతుందా కలిపినాక నేను కలిపితే ఇంకేం రాదు భయ్యా నాకు అన్నీ తెలుసు భయ్ నాకు అన్నీ సరే కలుపు 1985 చేసిన ఏం మోసులు బాగా మంచిగా పోయొచ్చు కదా అట్లా ఏవో చేయమన్నావు చేస్తా సప్పుడు అవ్వకుండా సరే అయ్యో
పాపం మా బావ నా గురించి బాగా కష్టపడుతుంది కంచులు పెడతావు బాగా. అలా నేను ఒకటి ఎత్తా, ఇప్పుడు ఒకటి వేసిన నేను ఒకటి ఎత్తా. దూరం మళ్ళీ నూనె పడుతుంది మీద. నేను చేస్తాడు నేను చేస్తా నువ్వు ఊసపడ ఓ మరికి లేవు నేను ఎత్తా పో గిరిపెట్టు మడబెట్టు మడ ఊసపన్నాడు. అన్నం కాదమ్మా ఆకు ఇవి కానీ కాళ్ళు అన్నం తిన్నాక తింటా బాగా లేట్ అవుతుంది. ఇప్పుడు పిల్ల తల్లి మళ్ళీ పాలు రావు. ఎంటికలు ఎందుకు వేసుకోవే? ఎంటికలు వాడే అన్నంలో. చూసిరా ఫ్రెండ్స్, మా బావ అయితే జిమ ఫ్రై చేస్తే ఎంత గుమగుమ వాసన వస్తుందో. ఎప్పుడైతే మా జిమ ఫ్రై ఎటువంటి గాడు ఉండ గిడెందుకు కాసిన అయిందా? తిను. అబ్బా నువ్వే చేసినావు, ఇంత కష్టపడి చేసినావు బావ, ప్రేమతో తినబెట్టచ్చు కదా. ఏంది నువ్వు మన ముళ్ళువి ఆ చికెన్ మటన్ తినబెట్టు మరి, ముళ్ళతో గుస్తావేంది? కాలుతుంది ఫస్ట్ చెప్తున్నా. చెప్పిన కాలుతుందని ఉప్పు చెప్పిన కాలుతుందని ఉప్పు ఉప్పు తిను సరేనా? మళ్ళీ ఇంకున్నాయి, చిన్న పండు ఉంది ఓకేనా? నేను సాయంత్రం వస్తాను నీకోసమా. చిన్న పండు ఉంది అంతే, నువ్వు తిను. అబ్బా నా బట్టలన్నీ చేపించిన నేను ఎందుకు అట్లా చెప్తున్నావు? తినటానికంటే నేను రాను. సరే నీకు ఎట్లా తింటూ అటు తినిపిస్తా అంట. పెద్దత్తమ్మ ఏది? అవుతుంది. ఇప్పుడు వచ్చినావే మీరు? ఇంటికి రావాలి కదా. నేను తీసుకొస్తాను మీకు. ఇక అత్తమ్మ నాకు బొట్టు పెట్టి ఆ యాక్షన్ తెలిసి దీవించు. Happy birthday to you. ఇదేంటి అత్తమ్మ? ఈ సిద్ధు పెట్టుకుంటాడు. అవునా? నాది హ్యాపీ బర్త్డే వదినే. థ్యాంక్ యూ సిద్ధు. వావ్ సూపర్. అన్నవేండా పెన్ వేండా ఇదేం గిఫ్ట్ రా అంటే ఇంకొక కొడుకు రావాలని ఆయనే అన్నకు అంది. చాలా బాగుంది. ఇసుడు కొడుకు పుట్టాలని మీకు గిఫ్ట్ అన్నట్టు. చాలా అసలు పెద్ద కొడుకునే గిఫ్ట్ అంటే ఉంటుంది కానీ బర్త్డే కూడా పెద్ద ఎత్తు అనుకున్నాం. బాగా అంటే తెల్ల కొడుకు ఉంటుంది, ఎర్ర కొడుక. అత్తున్నా బర్త్డే చాలా పెద్ద ఎత్తు అనుకున్నాం అమ్మ అన్న నేను. కానీ పాపదే వేయలేండి, చూసినావు కదా. ఇక వదిన చేస్తే ఎట్లుంటుందని అందరూ అనుకుంటారు. అందుకే ఇక బాధపడకు వదిన. ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం అందరి దయ వల్ల మన అందరం హ్యాపీగా ఉంటాం. అనుకున్నది జరిగితే మళ్ళీ సంవత్సరం మన ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉన్నాక అప్పుడు పెద్ద చేసుకున్నాం. సరేనా? సరే. ఓకే. మళ్ళా కొడుకు బిడ్డ పుట్టాలి కానీ వదినే నీకు హ్యాపీ బర్త్డే మళ్ళీ ఒకసారి చెప్పిన. సేమ్ టు యు. ఓకేనా? అయ్యో సిద్ధు దగ్గర నెయ్యి నాకు ఆకలి బగ్గ అవుతుంది. మా బావ ఎంత మంచిగా చేసిండు జిమ్ ఫ్రై. గుమ్మలు ఆడుతుంది వాసన. మరి తినడెందుకు వదినే? ఇక వాసన కూడా తేమరే ఇక వాసన కూడా తేమరే చూడు చాలు చూడు వాసన చూడు. బాబా చూస్తా ఇంకా అంటే అట్లా అనుకోవద్దు. నువ్వు తిన్నావు అప్పుడే, ఇప్పుడు నాకు తిన్నా ఒక్కటే తిన్నా. ఇప్పుడు పైన బర్త్డే వాళ్ళది నాదే నీదే కదా, కాబట్టి నువ్వే తిను. ఎందుకంటే మా బర్త్డే మేము తింటాం, మా బర్త్డేకి నువ్వు తినద్దు. గట్లెందుకు అనుకుంటా? ఇప్పుడు మా బాధ పెట్టి అత్తమ్మ ఇది అత్తమ్మ తినుది అందుకు మనిషికి ఇంత అత్తమ్మ. మరి ఏమనుకో బాధపడద్దు సరేనా? బాధపడా. సరే అట్లా జోక్ కాదు పాప. రామమ్మకి వచ్చింది, రామమ్మకి వేయవా? అయ్యో అత్తమ్మ జోకు. మాకు
చీ అంటే ఎందుకు మా అత్తమ్మకి అట్లా అంటావు? నేను నిజంగా అట్లే ఆసన చీ మరి ఎట్లా పెట్టినావు? చాలా ఇక పైన తలకే తిను మరి నువ్వు తరకద్దు. తలకే మంచిది నీకు. నువ్వే తిను, నాకేమద్దా తరకే, నాకు నచ్చింది తరకే. ఈ తలకే ఇట్టే ఉండదు, అయిపోయాక ఇట్టే ఉండాలి. మమ్మీ ఇక చదవడానికి ముళ్ళు లేకుండా తినబెట్టు. సమీరా నువ్వు తినవా? నీకు చెప్తా. తలకే నేనే వేసుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు తలకే వేరు కదా బాగా. भाई धोखा अल्ट्रा प्रो मैक्स किसको कहते हैं? అదే పట్టక విసిపెట్టు. ఇంకో ప్లేట్ వేసుకో, అది ఉండని పక్క జరు ప్లేట్. అయ్యో మొత్తానికైతే దావత్ అయితే ఇలా జరుగుతుంది. పొద్దుల సమీర్ ఏమన్నది, గుట్టకాడ వేసుకుందాం అన్నది కదా. ఇక మా అన్న వల్ల క్యాన్సిల్ అయిపోయింది. మా అన్నకేమో పని ఉందంట పోయింది ఫ్రెండ్స్, చూసిరు కదా. లేకుంటే అక్కడనే దావత్ జరుగు. ఇక మా వదిన అయితే చిన్న పార్టీ ఇస్తుంది, జిమ్మ ఫ్రై అండ్ స్ప్రైట్. రస్మిత, నీ పుట్టినరోజుకు ఎంత పెద్ద పార్టీ కోరినవే నువ్వు. రామ్ చరణ్ అడిగినప్పుడు మంచి మంచి ఐటమ్స్ కోరక ఈ చేపల ఫ్రై కోరుకొని మాకు తిని పెడతావా అని. నా కోరిక అదే అత్తమ్మ. మరి నీకు కోరుకుంటే మా కోరికలు ఎటన్నావునా? సిద్ధు, సమీరా, మీరు ఎవ్వరు బాధపడుకుర్రి. నేను పార్టీ ఇంకా ఇంతకంటే పెద్ద వెంకట బుక్కట కాడ. సరే నా అత్తమ్మ, ఇదేమన్నా పెద్దగా ఇచ్చినావు పార్టీ? ఇంతకంటే పెద్దగా ఇస్తాను వాడికి. ఈ పార్టీ ఆ పార్టీ వదినే ఈ బర్త్ నీకు ఎట్లా అనిపించింది మరి? చెప్తా అత్తమ్మ. అయ్యో నేను మా డాడీకి ఒక్కటే కూతురునని ప్రతి పుట్టినరోజుకి ఘనంగా సంతోషంగా చేసిండు. కానీ ఎందుకు అత్తమ్మ, ఇవాళ కలిగిన ఆనందం ఎప్పుడు కలగలేదు నాకు. అంతగానం ఆనందం ఏం కనబడుతుంది వదిన నీకు? మా బావది ఇలా బోడెడంత ప్రేమగా నవ్వడ్డది. నువ్వు పంపిన జాబుల పూలు నాసికలో జాజులు. అది నా కోట్లతో సమానం సిద్ధు. అది జాలదయ్యా ఈ జన్మకి. చాలు ఈ జన్మకి చాలు. మీరిద్దరు సంతోషంగా ఉంటే మాకు అంతకన్నా ఏం కావాలా? అయ్యో రస్మిత, నువ్వు అన్నమాట చాలా కరెక్టే. మస్తు ఆలోచించినవి. భర్త ప్రేమ కన్నా ముఖ్యం ఏది లేదు, కానీ తండ్రి కూడా గొప్పనే కాదంటలేము. ఎందుకంటే భర్త ప్రేమ చూపిస్తే మనకు అందులో ఆనందమే వేరుంటుంది. గతి లేని సంసారం అన్నా ఏగిత్తది కావచ్చు ఆడది, కానీ శృతి లేని సంసారం మాత్రం ఈగలేదు. ఏ భార్య అయినా శృతి లేకపోతే భరించలేదు, గతి లేకుండా భరించుకోవచ్చు. అందుకనే భర్త నుంచి మనం ఏది ఆశించకుండా గుప్పటి ప్రేమ కనబడితే అంతే సంతోషం. సూపర్. చూసిరు కదా గైస్, మా వదిన బర్త్డే ఇలా జరిగిపోయింది చిన్నగా. ఎంతో పెద్ద అయ్యాలని కోరికలు ఉన్నా కానీ చంపుకొని ఇలా జరిపిస్తున్నాం. చూసిరు కదా, కేకు లేదు, ఏం గిఫ్ట్స్ లేవు. మా అన్న కూడా ఏం గిఫ్ట్ ఇవ్వలేడు. మా వదిన చెప్పినట్టు విన్నాడు. అదే మా వదిన కోట్ల ఆస్తి. ఎందుకంటే మా అన్న అతను ఒక మాట అన్నాడు పొద్దుగాల, ప్రతి సంవత్సరం పెద్ద చేసుకున్నాం బర్త్డేలు, చాలరా ఇకపై పెద్ద చేసుకుని మానేద్దాం ఎందుకు అని అన్నని అడిగిన. ఏమన్నా తెలుసా ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ అంతా ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అప్పుడే పెద్ద చేసుకుందాం రా. పండగలైనా బర్త్డేలైనా అందరూ బాధలనే ఉన్నారు. మన ఇంట్లో సంతోషం ఉంటే మన ఫ్యామిలీ ఇంట్లో సంతోషాలు ఉండద్దా? అందరిట్లో సంతోషాలు ఉండాలి. ఆ రోజుల్లో అత్తనే మనం పెద్ద చేసుకుందాం, అప్పటి వరకు చేసుకోవద్దురా సిద్ధు అని అన్నాడు. మా అన్న కూడా మంచిగా ఆలోచించిండు. నా మనసులో కూడా అదే ఉంది. మా వదినకు కూడా మంచిగా అర్థం చేసుకుంటుంది. మా వదిన కూడా పాపం బంగారమే. ఎందుకంటే ప్రేమతోటి 4 జిమ్మ ముక్కలు ప్రేమతోటి చేసి తినబెడితే అదేమో నాకు కోట్ల ఆస్తన్నది. అందులో మా వదిన గ్రేటు. ఇంకో విషయం ఫ్రెండ్స్, ప్రతి వీడియో కింద మీ చెల్లెమ్మను మర్చిపోతురని కామెంట్స్ వస్తున్నాయి. అది జన్మలో జరగదు ఫ్రెండ్స్. నా చెల్లెమ్మకు న్యాయం జరిగే వరకు ఏదో మీదికి ఇట్లా నటిస్తున్నాం అంతే. ఏదో నవ్వుతున్నట్టు తిన్నట్టు ఏదో ఉంటున్నాం, కానీ లోపల ఉండే బాధ లోపడుకుంటాయి. అవన్నీ మీకు తెలిసిందే. అవన్నీ మేము ప్రతిరోజు బాధ చూపెట్టుకుంటే మీరు కూడా బాధపడతారు ఫ్రెండ్స్. అందుకే మేము చూపెట్టుకుంటలేము. వైషమ్మకు న్యాయం జరిగినాకనే మేమందరం హ్యాపీగా పండుగలు చేసుకుంటాం. మరి ఇప్పుడు చేసుకున్నాం కదా మొన్న పోసమ్మ పండుగ, అందులో మీకు ఏమో హ్యాపీ కనబడ్డదండి? ఏమైనా హ్యాపీనెస్ ఉందా? లేదు కదా. పోసమ్మ తల్లిని బాధతో మొక్కితే బాగుండదని
పోసమ్మ తల్లిని నవ్వుకుంటూ మొక్కినాం. ఎందుకంటే దేవుళ్ళని బాధపడకుండా ఎప్పుడు మొక్కద్దు, నవ్వుకుంటూ మొక్కాలి, సంతోషం మొక్కాలి. ఎందుకంటే బాధపడ్డ మొక్కులు దేవుడికి ఎందుకు చెల్లుతాయి, చెల్లాయి కదా. అందుకే హ్యాపీతో మొక్కుతున్నాం. హ్యాపీగానే ఉంటురు కదా, హ్యాపీగానే మొక్కుతురు అని మీరు నటిస్తున్నామని మీరు అనుకున్నాడు తప్పు ఫ్రెండ్స్. మా లోపల బాధలు మాకుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక విషయం, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ మా వదినకు, మా రష్మిత వదినకు బర్త్డే విషెస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున ధన్యవాదాలండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్.